విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జనవరి 2026 మిథున రాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మిథున రాశి అనగానే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2 పాదాలు వాళ్ళు ఈ రాశి వారికి పరిగణించబడతారు. మరి మీ పేరు కనుక కా, కి, కు, కం, జ్ఞ, చ, కే, ఏ, హో, హ అనే అక్షరాలతో కనుక మొదలవుతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. గురువు మిథున రాశిలో సంచారం వలన మీకు అంతర్గత జ్ఞానాన్ని పెంపొందింపజేస్తాడు. మీకు ధ్యానము, ఆధ్యాత్మికత, స్వీయ విశ్లేషణలో సహాయం చేస్తుందని చెప్పొచ్చు. కొత్త ఆలోచనలు, వ్యాపార ప్రారంభాలు, విద్యా పురోగతి, కుటుంబ శాంతి ఇవన్నీ కూడా గురుకృప వలన కలుగుతాయి. మరి శనీశ్వరుడు కర్మస్థానంలో క్రమశిక్షణని, కష్టపడి పనిచేసేటువంటి స్వభావాన్ని ఇస్తాడు. మీ కృషికి స్థిరమైనటువంటి ఫలితం లభిస్తుంది. శని సమయాన్ని పరీక్షించేటువంటి గురువు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. రాహువు వృత్తిపరంగా పేరు ప్రతిష్టలు, పబ్లిక్ లైఫ్ని ప్రభావితం చేస్తారు. సాంకేతిక రంగం, మీడియా, ఇంటర్నెట్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి విపరీతమైనటువంటి అభివృద్ధి కాలం అని చెప్పొచ్చు. కానీ నైతికతతో ఉండకపోతే సమస్యలు తలెత్తుతాయి. కేతువు కుటుంబము, తల్లిదండ్రులు, ఇంటి ప్రశాంతత పైన ప్రభావం చూపిస్తుంది. కేతు అనేది విరక్తి గ్రహం కాబట్టి కొన్నిసార్లు మనసు లోకానికి దూరంగా అంతర్ముఖంగా మారడానికి అవకాశం ఉంది. మరి ఈ సమయంలో మానసికంగా ఉత్సాహం పెరుగుతుంది. గతంలో ఎదురైనటువంటి సమస్యలు, అస్పష్టతలు పరిష్కారం పొందేటువంటి అవకాశం ఉంది. వృత్తిలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. పాత సమస్యల్ని సవాల్గా చూడకుండా సానుకూల దృష్టితో పరిష్కరించుకోగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చుల్ని నివారించగలుగుతారు. అప్పులు చెల్లించడం క్రమప్రదంగా మీరు వాటిని తీర్చగలుగుతారు. సంబంధాల విషయానికి వస్తే పాత గొడవలు, అస్పష్టతలు పరిష్కారం కావచ్చు. కొత్త పరిచయాలు మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆరోగ్యపరంగా మానసికంగా శక్తి పెరుగుతుంది. కానీ ఒత్తిడి వలన తలనొప్పి, అలసట ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా ధ్యానం, గ్రంథ పఠనం, సన్యాస విధులు ఇవన్నీ కూడా దీక్షలు, వీటి వలన మానసికంగా మీకు శాంతి పెరుగుతుందని చెప్పొచ్చు. మరి మిథున రాశి వాళ్ళకి జనవరి మాసంలో ఆర్థిక పరిస్థితిని గమనించినట్టయితే అత్యంత శక్తివంతమైనటువంటి సానుకూల మాసం. మీరు సంపాదించగల ధనం, ఆర్థిక లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా బృహస్పతి గ్రహము మీ రాశిలో ఉండడము ధన ప్రవాహం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఇన్వెస్ట్మెంట్స్ లాభాలు సులభంగా ఉంటాయి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు, పెట్టుబడిదారులు ఇవందరికీ కూడా అవకాశాలు సక్రమంగా వినియోగించుకోగలిగితే స్థిరంగా లాభాలు పెరుగుతాయి. కాకపోతే కొంచెం జాగ్రత్త అవసరం. రాహు వలన మరి పోటీ కానీ, అసూయ కానీ, ఆఫీస్ పాలిటిక్స్ ఇలాంటి సమస్యలు ఉండొచ్చు. మరి ఈ సమస్యలు కొన్నిసార్లు ఆర్థిక లాభాలను ఆలస్యం చేయొచ్చు. అయితే మీరు నిజాయితీగా ఉంటే, సమర్థవంతంగా పనిచేస్తే, నిబద్ధతతో వ్యవహరిస్తే కనుక ఫలితం మీ వైపు ఉంటుంది. క్రమశిక్షణ, సమయపాలన, వ్యూహాత్మక నిర్ణయాలు ఈ మాసం మీకు ఆర్థిక విజయాలను తీసుకొస్తుంది. మిథున రాశి వారికి ప్రేమ, సాన్నిహిత్యం, వ్యక్తిగత సంబంధాల పరంగా చూస్తే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. జనవరి మాసం మరి సానుకూలమైనటువంటి భావోద్వేగాలను పెంచుకుంటారు. ప్రేమ, స్నేహం, కొత్త బంధాలు సులభంగా ఏర్పడడం, సింగిల్ వ్యక్తులకు కొత్త పరిచయాలు, సానుకూలంగా మీరు వాళ్ళతో కనెక్ట్ అవ్వడం, జీవిత భాగస్వామిగా వాళ్ళు మారే అవకాశాలు ఉన్నాయి. మరి మిథున రాశి వాళ్ళ గృహ, ఆస్తి, వాహన విషయాలు గమనిస్తే కుటుంబ సౌఖ్యానికి అనుకూలంగా ఉంటుంది. కేతుగ్రహం గృహస్థానంలో ఉండడం వలన కొన్ని సందర్భాల్లో ఇంట్లో చిన్న చిన్న విభేదాలు, అభిప్రాయ భేదాలు, చిన్న తాత్కాలికంగా అసంతృప్తులు అనేవి రావచ్చు. మరి కుటుంబ సభ్యుల మధ్య కనుక సరైనటువంటి కమ్యూనికేషన్ ఉండి, సహనంతో, మానసిక స్థిరత్వంతో కనుక మీరు ఉంటే ఈ చిన్న విభేదాలని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు, జాగ్రత్తగా పరిష్కరించుకోగలుగుతారు. మరి ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకోవడానికి కొంచెం ఓపిక అవసరం. సినీ రంగం, కళారంగం, మీడియా, ఇతర అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఏంటంటే మిథున రాశి వ్యక్తులకు ఆలోచనలు కానీ, ప్రతిభకు కానీ, సృజనాత్మకమైనటువంటి పనులకు కానీ ఈ సుదీర్ఘ అవకాశాలు ఈ సమయంలో వస్తాయని చెప్పొచ్చు. గురు రాహు సంయోగ దృష్టి వలన వీళ్ళు ఏంటంటే ప్రారంభించే ప్రాజెక్టులు, రచనలు కానీ, ప్రదర్శనలు కానీ చాలా విజయవంతంగా అవుతాయి. అయితే మంచిగా క్రియేటివ్గా చక్కటి పరిశీలనతో ముందుకెళ్తారు. మంచి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. మరి సినిమా రచయితలు కానీ, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్, యాంకర్స్, యాక్టర్స్, నాయకులు, గాయకులు, మరి ఇతర కళారంగంలో ఉన్న అందరికి కూడా, మ్యూజిషియన్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళకి కానీ ఈ సమయంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మరి మీ రచనల్లో అథెంటిసిటీ అంటే భావ వ్యక్తీకరణ ఉంటే కనుక మంచి అభిమానులు, మీకు ఫాలోయింగ్ పెరుగుతుంది.
అవకాశాలు, కాంట్రాక్ట్లు, ప్రాజెక్ట్ ప్రదర్శనలు, కళారంగాల్లో సానుకూలమైనటువంటి పరిణామాలు ఇవన్నీ మీకు లభిస్తాయి. అయితే ప్రతి ప్రాజెక్టు స్థిరమైనటువంటి ఫలితాలని గుర్తింపు ఇస్తుంది మీకు. వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా ఈ రంగంలో మీరు అగ్రస్థానంలో నిలబడగలుగుతారు. మరి విద్యార్థులకు అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చే సమయం ఇది. పరిశోధనాత్మకంగా కానీ, నూతన ఆవిష్కరణలు కానీ, ప్రత్యేక కృషి ఫలితంగా మీకు గుర్తింపు, పురస్కారాలు, అవకాశాలు సాధిస్తారు. మరి రాజకీయ రంగంలో కొత్త బాధ్యతలు, అలాగే ప్రజల సమస్యల్ని పరిష్కరించడము, అలాగే సాంకేతిక సంక్షేమ కార్యక్రమాల్ని నిలబెట్టడం, సామాజిక సేవలో మీకు మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. మీ సమర్థత కానీ, పట్టుదల కానీ, కృషి కానీ ఈ సమయంలో మీ విజయానికి కీలకంగా మారుతుందని చెప్పొచ్చు. శనిగ్రహం పరీక్షించే స్థానంలో ఉండడం, మీరు చేపడుతున్న ప్రతి పనిలో కూడా క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత చాలా ముఖ్యం. ఏకాగ్రత, విధేయత, పరిశీలన లేకపోతే కనుక చిన్న చిన్న సమస్యలు, విమర్శలు, విఘాతాలు, సమాజంలో మీ ప్రతిష్ట పైన దెబ్బ ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు చిన్న కానీ పెద్ద కానీ వ్యాపారస్తులకి ఈ రంగంలో విజయాన్ని సాధిస్తారని చెప్పచ్చు. అభివృద్ధి పదంలో సాగుతారు. డిజిటల్ మార్పులు కానీ, సాంకేతిక పద్ధతులను అవలంబించడం ద్వారా కానీ వ్యాపారంలో ఉన్నటువంటి అవకాశాలని సులభంగా స్వీకరిస్తారని చెప్పొచ్చు. కొత్త మార్కెట్లు, కొత్త కస్టమర్స్, మరి వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. సోషల్ మీడియా ప్రమోషన్ కానీ, ఆన్లైన్ ప్రమోషన్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారాలతో సమానంగా పోటీ చేయగలుగుతారు. వ్యాపారంలో వినూత్నమైనటువంటి ఆలోచనలు, నూతన ప్రాజెక్టులు, మరి సృజనాత్మకంగా ప్రణాళికలు ఇవన్నీ కూడా మీకు విజయానికి దారితీస్తాయని చెప్పచ్చు. చిన్న వ్యాపారాలు ఈ మాసంలో మీకు లాభాల్ని పెంచేటువంటి ఒప్పందాలు, భాగస్వామ్యాలు, ప్రాజెక్ట్స్ లభిస్తాయి. కొత్త ఉత్పత్తులు, కొత్త సేవలు, వినూత్న ఆలోచనల ద్వారా మీ వ్యాపారం స్థిరంగా పెరుగుతుంది. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే రాహు దృష్టి కారణంగా వ్యాపారాల్లో మోసం కానీ, లేకపోతే అవినీతి ప్రయత్నాలు చేసి ఇబ్బంది పడడం కానీ ఇలాంటివి ఉండొచ్చు. షార్ట్ కట్స్ కోసం చూసుకోకండి. మీ సమర్థత ఉండి వ్యాపారంలో ప్లానింగ్తో కనుక ముందుకెళ్తే చక్కటి లాభాలు ఉంటాయి. మరి వైద్య రంగాన్ని గమనించినట్టయితే కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలో విస్తరణ అనుకూలంగా ఉంటుంది. వైద్యులు, నర్సులు, హెల్త్ ప్రాక్టీషనర్స్, ఆరోగ్య సేవలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా నూతనంగా శ్రద్ధ కానీ, కృషి కానీ వీటి ద్వారా ఏంటంటే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందుతారు. కొత్త వైద్య సాంకేతికత పరిజ్ఞానం నేర్చుకోవడం కానీ, నూతన పద్ధతులు ఉపయోగించడం కానీ, పరిశోధన, కొత్త క్లినిక్ ప్రారంభించడం కానీ, వైద్య సేవను విస్తరించడం కానీ ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. మరి అనుబంధాల విషయాన్ని గమనించినట్టయితే మిథున రాశి వాళ్ళకి జనవరి మాసంలో ఆలోచనల్లో సమానత్వం, పరస్పర అవగాహన వీటి వల్ల ఏంటంటే బంధాలు బలంగా మారడానికి అవకాశం ఉంది. జంటలు ఒకరితో ఒకరు సంభాషించుకోగలుగుతారు. సమస్యల్ని తర్కించుకుని మీ అవగాహన లోపాలని సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. మరి వ్యక్తిగత అభ్యర్థనలు, ఆలోచనలు, లక్ష్యాల వైపు పరస్పరంగా గౌరవించుకుంటూ ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ సుఖవంతంగా, సంతోషంగా సాగుతారని చెప్పొచ్చు. మరి సాంస్కృతిక అభివృద్ధి కూడా ఉంటుంది. శాంతి, సంతోషాలు పెంపొందుతాయి. భార్యాభర్తల మధ్య కొంచెం మౌన దూరం ఉంటుంది. చిన్న చిన్న విషయాల మీద అవగాహనలో తేడాలు, అన్యోన్యత తగ్గడం ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యను సంభాషణ ద్వారా మీరు పరిష్కరించుకోవాలి. అనుకోని గొడవలు కానీ, భావోద్వేగ ప్రవహణలో కానీ కొంచెం మనస్తత్వాన్ని మార్పులు చేసుకోవడం కానీ, ప్రేమతో వాటిని మీరు చెరిపేసుకోండి. కొత్త ఆలోచనలు, బలమైనటువంటి సాన్నిహిత్యం కానీ, పరస్పర బంధం మీకు మెరుగవుతుంది. అలాగే అపార్థాలు దూరం అవుతాయి, ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అలాగే గురు దృష్టి కారణంగా వివాహ యోగం ఏర్పడుతుంది. అంటే ప్రేమలో ఉన్న వాళ్ళకి కానీ, వివాహ సంబంధాల కోసం చూస్తున్న వాళ్ళకి కానీ, పెద్దలకి పిల్లల వివాహాలు కుదరడం వలన చాలా ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో కాలం గడపడం, అలాగే సన్నిహితులతో అందరితో కలిసి ఇంట్లో శుభకార్యాలు చేసుకోవడం సంతోషకరంగా సమయం గడుస్తుందని చెప్పొచ్చు. పిల్లలు, పెద్దలు, అలాగే కళాశాల, ఇతర విద్యా రంగాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ప్రతిభ, కృషి, పట్టుదల మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త అవగాహన, సృజనాత్మక ఆలోచనలు, చదువులో స్థిరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి పెద్దల ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. ఆయా కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు, చిన్న అనారోగ్య సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి. ప్రతిరోజు కూడా క్రమపూర్వకంగా ఆహారము, వ్యాయామము, ధ్యానము వీటి ద్వారా మీకు మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని పెంపొందించుకోండి. పాత కుటుంబ విభేదాలు, మీ మానసిక లోపాలను సరిచేసుకోండి. విభిన్న అభిప్రాయాలను సులభంగా పరిష్కరించుకోండి. వివాహము ఆలస్యమైన వాళ్ళకు కూడా ఈ సమయంలో వివాహం కుదరడానికి అవకాశం ఉంది. మరి కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు క్రమశిక్షణ పెరుగుతుంది. ప్రతిభ, పదోన్నతి అవకాశాలు లభిస్తాయి. అలాగే
కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి సమయంలో ఉద్యోగం లభించడానికి ఇంటర్వ్యూల్లో మీరు ఫలితం రావడానికి కూడా ఆస్కారం ఉంది. మరి ఉద్యోగము ప్రభుత్వ ఉద్యోగులు మీరు కృషి చేస్తున్నటువంటి పనుల్లో సీనియర్ అధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. శని కృప వలన పదోన్నతులు బదిలీలు ఉంటాయి. ముఖ్యంగా బాధ్యతలు అనుకూలంగా మారుతాయి. అధికారికంగా చేపడుతున్నటువంటి పనుల్లో సరైనటువంటి విధానం ఉంటే కనుక విజయవంతం అవుతారు. మరి మిథున రాశి ఇంజనీర్లు, టెక్నికల్ ఉద్యోగులు, మొబైల్స్, ఆటోమొబైల్స్, యాంత్రిక అలాగే సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పొచ్చు. వీళ్ళ కృషికి ప్రతిభ వలన సీనియర్ మేనేజర్లు, సహా ఉద్యోగులు, పరిశ్రమలో మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మరి టెక్నీషియన్లు కొత్త పద్ధతులు, మెషిన్ల పరికరాలు, సాంకేతిక పరిష్కారాలతో నైపుణ్యాన్ని సాధిస్తారు. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వీటన్నిటి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మీకు సరిగ్గా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. బుధుడు బలహీనంగా ఉన్న ప్రభావం వలన నరాల సమస్యలు కానీ, తలనొప్పులు కానీ, కండరాల సమస్యలు, అలాగే జాయింట్స్ బాధలు ఇలాంటివి ఉండొచ్చు. మరి ఈ సమస్యలను నివారించడానికి పచ్చని ఆహారము, ఆకుకూరలు, కూరగాయలు, సంతులిత ఆహారం తీసుకోవాలి. క్రమపూర్వక వ్యాయామం, నిద్ర పాటించడం ద్వారా కూడా మీ ఆరోగ్యం మెరుగవుతుంది. పురుషులు, మహిళల్లో శక్తి తగ్గడం, అలసట, జీర్ణ సమస్యలు సాధారణంగా కనిపించవచ్చు. మరి ఈ సమస్యలు ఎక్కువగా ఒత్తిడి, శారీరక శ్రమ వలన వస్తాయి. ఆహారపు అలవాట్ల కారణంగా కూడా రావచ్చు. మరి ప్రతిరోజు కూడా సరైన సమయానికి భోజనం తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి, సానుకూలమైనటువంటి ఆలోచనలతో జీవించండి. మరి మిథున రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ మాసం ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి అంటే, గురువుల్ని మీరు ఆరాధించడం, వాళ్ళు చెప్పినటువంటి పనులు తూచా తప్పకుండా పాటించడం, పుస్తక పఠనం చేయడం, అలాగే ఏదైనా ఎన్జిఓ నిర్వహిస్తున్నటువంటి లైబ్రరీలకి వాటికి పుస్తకాలని మీరు వాడని పుస్తకాలు ఉంటే కనుక డొనేట్ చేయండి. లేదా అవకాశం ఉంటే కనుక కొన్ని పుస్తకాలని ఆ లైబ్రరీకి అందించండి. అలాగే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాలు కానీ ఇతర ఏవైనా కార్యక్రమాల్లో పాల్పంచుకునే ప్రయత్నం చేయండి. దేవాలయంలో కొంత సమయాన్ని గడపండి. రావి మొక్కకి నీళ్లు పోయడం, అలాగే బంధుమిత్రులతో వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడం, వాళ్ళకి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు తోడు నిలవడం చేయండి. ఎవరిపైన ద్వేషభావంతో లేకుండా ముందుకెళ్ళండి. చక్కటి ఫలితాలు అందుకుంటారు. నమస్తే.